నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ఈ నియోజకవర్గం 1952 నుంచి 2019 వరకు మొత్తం జరిగిన ఎన్నికలు అంటే 17 సార్లు ఎన్నికలు జరిగినాయి, ఉప ఎన్నికలతో సహా చెప్తున్నాను. ఈ నియోజకవర్గ నైసర్గిక స్వరూపంలో అయితే ఎటువంటి మార్పు రాలేదు. ఈ నియోజకవర్గం కింద పార్వతీపురం, సీతానగరం, బలిజపేటల్లి ఈ 3 మండలాలు ఉన్నాయి. టోటల్ ఓటర్స్ వచ్చేప్పటికి 1,89,000. అందులో పురుష ఓటర్స్ 93,000, ఫీమేల్ ఓటర్స్ 95,000 ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి 6 సార్లు గెలిచింది. సో ఎంత పట్టుంది పార్వతీపురంలో తెలుగుదేశానికి అనేది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా 6 సార్లు, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కూడా కాంగ్రెస్ తన ప్రజెన్స్ నిరూపించుకోగలిగింది. ఇక్కడ ఇండిపెండెంట్లు 2 సార్లు, స్వతంత్ర పార్టీ 1 సారి, జనతా పార్టీ 1 సారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 సారి. సో వైఎస్ఆర్ పార్టీ పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయింది. 2012 తర్వాత కూడా తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. మొత్తం జరిగిన ఉప ఎన్నికలతో సహా 17 సార్లు అయితే కొప్పుల వెలమలు 9 సార్లు, క్షత్రియ గిరిజన క్షత్రియులు 4 సార్లు, ఎస్సీలు 3 సార్లు, క్షత్రియ 1 సారి గెలిచారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు. ఒకసారి ఆ సామాజిక వర్గాల గురించి మాట్లాడితే ఇక్కడ కూడా ఒక 25-26 సామాజిక వర్గాలు ఉన్నాయి. ఎవరు ప్రిడామినెంట్గా ఉన్నారంటే కొప్పుల వెలమ 30.31%, తూర్పు కాపులు 16.85%, తెలగ కాపు బలిజ 8.91%, వైశ్య 5.52%, మాదిగ 5.19%. ఇక ఇతరత్ర మిగిలినవి 3-4%లో ఉన్నారు. 1952లో ఇక్కడ వైరిచెల్ల దుర్గాప్రసాద్ వీరభద్రదేవ్ బహదూర్, ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, క్షత్రియ గిరిజన. 1953లో ఉప ఎన్నిక జరిగితే వైరిచెల్ల చంద్ర చూడామణి దేవ్ గెలిచారు. ఆ తర్వాత అప్పటి నుంచి 3 దఫాలు ఆయన గెలిచారు. 1955, 1962 కూడా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే 55లో ఇండిపెండెంట్గా గెలిచారు. 62లో వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఆయన, గిరిజన క్షత్రియ. ఇక 1967లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి మరిసెల్ల వెంకట్రామి నాయుడు గెలిచారు, కొప్పుల వెలమ సామాజిక వర్గం. 72లో చీకటి పరశురామ నాయుడు ఇండిపెండెంట్, కొప్పుల వెలమ, ఆయనే మళ్ళీ 78లో జనతా పార్టీ నుంచి గెలిచారు. సో జనతా పార్టీ ఇంపాక్ట్ ఇక్కడ చూపించగలిగింది. ఆశ్చర్యం ఏంటంటే మారుమూల ప్రాంతం కదా అని చాలామంది నిరసనగా చూస్తుంటారు. కానీ అక్కడున్న చైతన్యం, పొలిటికల్గా ఉన్న అవేర్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎమర్జెన్సీ రోజుల్లో అక్కడ జరిగిన తిరుగుబాట్ల గురించి కూడా మనం వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. సో అప్పుడు ఆయనే గెలిచారు. తర్వాత 1983లో 1985లో మరిసెల్ల వెంకట్రామి నాయుడు గారే తెలుగుదేశం నుంచి గెలిచారు. ఈయన 1967 తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో నుంచొని గెలిచారు మరిసెల్ల వెంకట్రామనాయుడు గారు. ఇక 1989లో ఎర్రా కృష్ణమూర్తి గారు తెలుగుదేశం నుంచే గెలిచారు, కొప్పుల వెలమ. 1989, 94 2 సార్లు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఉప ఎన్నికలో 1997లో జరిగిన ఉప ఎన్నికలో ఎర్రా అన్నపూర్ణమ్మ గారు తెలుగుదేశం నుంచి గెలిచారు. 1999లో మరిసెల్ల శివన్నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, కొప్పుల వెలమ. అలాగే 2004లో శత్రుజల్ల విజయరామరాజు గారు కాంగ్రెస్ పార్టీ, క్షత్రియ, ఈయన గెలిచారు. ఇక 2009లో సౌరపు జయమణి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, ఎస్సీ. 2014 బొబ్బిలి చిరంజీవులు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, ఎస్సీ. అలాగే 2019లో అలజంగి జోగారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ. ఈ నియోజకవర్గం నుంచి ఎస్సీ అభ్యర్థి గెలిచారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారే తన ఫుట్ ప్రింట్స్ ఇక్కడ నిరూపించుకోగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇది పార్వతీపురం నియోజకవర్గం గురించి.